మనుషులలో రోజురోజుకు మానవత్వం చచ్చిపోతుందని చెప్పేందుకు ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాళ్లే కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. వృద్ధురాలు అయిన అత్తపై ఓ కోడలు అమానుషంగా ప్రవర్తించింది. జుట్టు పట్టుకొని కింద పడేసి లాక్కెళ్ళింది. ఇష్టానుసారంగా కొడుతూ చిత్రహింసలకు గురికి చేసింది. అదే సమయంలో ఆమె సోదరుడు, తండ్రి భర్తమీద దాడి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగింది. ఈ దృశ్యాలన్నీ ఇంట్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. గ్వాలియర్లో విశాల్ బాత్రా అనే వ్యక్తి కార్లు స్పేర్ పార్ట్స్ అమ్మే షాప్ రన్ చేస్తున్నాడు. అక్కడే తన తల్లి సరళ, భార్య, కొడుకుతో కలిసి ఉంటున్నాడు. గ్వాలియర్లో అతడికి మంచి భవంతి కూడా ఉంది. ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ ఈ నెల 1న అతడి బామ్మర్ది, మామతో పాటు మరో 2 వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. రావడంతోనే విశాల్ మీద దాడి చేశాడు మామ. చెంపమీద కొట్టాడు. తిరిగి విశాల్ అతడిని కొట్టబోయాడు. వెంటనే అతడి బామ్మర్ది, మరో 2 వ్యక్తులు కలిసి విశాల్ మీద దాడి చేశారు. తనతో పాటు తన తల్లిమీద దాడి చేసిన తన భార్య బంధువులపై విశాల్ కేసు పెట్టాడు. ఈ సందర్భంగా ఇంటి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి కేసు నమోదు చేశారు. తన తల్లిని వృద్ధాశ్రమంలో వేయాలని భార్య తనను వేధించేదని నో చెప్పడంతోనే ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దాడికి పాల్పడినట్టు చెప్పాడు. మా అమ్మను ఓల్డేజ్ హోంలో వేయాలని నా భార్య కోరేది. నేను నో చెప్పడంతో రోజూ గొడవ పడేది. ఈ నేపథ్యంలోనే ఆమె తండ్రి, సోదరుడిని ఇంటికి పిలిపించి నా మీద, మా అమ్మ మీద దాడి చేయించింది. తన భార్య, ఆమె బంధువుల నుంచి తనకు, తన తల్లికి ప్రాణహాని ఉంది. పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతున్నాం అని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ये आदर्श कॉलोनी में 1-2 दिन पूर्व की घटना है, जिसमें एक बहू के द्वारा अपनी सास के साथ, अपने पति के साथ मारपीट करना का वीडियो वायरल बताया था। इसमें इनके द्वारा शिकायत भी की थी, जिसपे मारपीट की धाराओं में अपराध पंजीबद्ध किया गया है। इसमें हम अग्रिम विवेचना भी कर रहे हैं। जो भी तथ्य आएंगे उसके अनुसार नहीं, दूसरे पक्षों को उतनी चोट नहीं थी, इसलिए उनकी तरफ से एनसीआर की है और इनको चूंकि चोट ज़्यादा थी और जो इनके द्वारा जो तथ्य थे वो FIR के थे, इसलिए इनके वाले प्रकरण में FIR की गई है और इसमें हम अग्रिम विवेचना भी कर रहे हैं। का पूर्व से विवाद है पति और पत्नी का आपस में, जिसमें ये झगड़ा हो गया था 2 दिन पूर्व, जिस पर ये अपराध पंजीकृत। अभी इसमें प्रथम दृष्टया इनकी जो बहू है और उसका एक भाई है, उन पर मामला पंजीकृत किया गया है और आगामी विवेचना में जो भी और तथ्य आएंगे उनके अनुसार